జయ హో జయ హో జయ జయ భారత జనని జయ జయ భారత జనని జయ హో జయ హో జయ జయ భారత జనని జయ జయ భారత జనని అవతారమగుని నామముని అవతారమగుని నామముని ప్రకటించుము భారత జనని ప్రకటించుము భారత జనని నయ భయమునయి నాట్య మండలిని నయ భయమునయి నాట్య మండలిని నడిపించుము జనని నడిపించుము జనని జయ హో జయ హో జయ జయ భారత జనని జయ జయ భారత సదయ హృదయమా మదిలో కలలను సదయ హృదయమా మదిలో కలలను సరిచోయుము జనని సరిచోయుము జనని జయ హో జయ హో జయ జయ భారత జనని दियंग विके के यूथ नाट्य कला मंडली के ఒక్క 5 నిమిషాల్లో నాటకం స్టార్ట్ అయిపోతుంది. ఎదురు లేని మనగాళ్ళు చెప్పాలనున్నది మాటలు రాయేనా మాటల ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాయేనా అతడిని చూసి రెప్పలు వాలిపోయి విజయం మాటేనలా ఎదురున వస్తే చెప్పకాగిపోయి తలపులు చూపినలా ఒకసారి చేరి ఏమిటో తెలుపకపోతీయలా మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేయలా
తెలుపకపోతేలా మనసులో ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావియలా వినబడుతున్న నా ప్రియమైన నీకు ఆశలు రాగం నన్ను అడగాలని పగలేదు లేదు గురిపే లేదని తెలుపకపోతేలా మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రాగియలా మాటలు ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదియలా అతడిని చూసి రెప్పలు వాలిపోయి బిడియమ్మ పీనిలా ఎదురుగా వస్తే చెప్పగాగిపోయి తలపులు చూపిలా ఒకసారి తెరిచేరి విరగడమేమిటో తెలుపకపోతే ఎలా ఎవరు? హ, ఏంటండి ఇంత లేటు వచ్చారా? ఏంటండి ఎప్పుడు చూసినా పోలీసు ఉద్యోగాన్ని పెళ్ళం కింద భావిస్తున్నారు. మీకు ఒక పెళ్ళం ఉంది, పిల్లలు ఉన్నారన్నది ఆశే లేకుండా పోతుంది. చూడు శాంతి, నేను లేటుగా రావటం నువ్వు కంగారు పడతాం ఇవన్నీ లేటే కదా. ఈరోజు మామూలుగా ఉండేది కదా. అది కాదండి, ఇలా బేళాపాళ లేకుండా డ్యూటీ అంటూ తిరిగితే మీ ఆరోగ్యం ఏమైపోద్దండి? శాంతి, ఇది చీలుపాడి రౌడీలకు లొంగదు. అయినా కానీ చిత్రాలు వేటాడటం నాకు చాలా ఇష్టం శాంతి. శత్రువుల్ని తర్వాత వేటాడుదురు కానీ ఫస్ట్ మీకోసం ఎదురు చూసే ఈ పెళ్ళం ఉంది, పిల్లలు ఉన్నారనే విషయం మర్చిపోకండి. నేను ఎక్కడున్నా ఏం చేసినా నువ్వంటే నాకు ఇష్టం. తెలుసండి, ఆ నమ్మకంతోనే జీవిస్తున్నాను. మరి ఎందుకు సతాయిస్తున్నావు? ఎందుకు సతాయిస్తున్నానా? ఇలానే లాక్కుంటారు, ముద్దులను స్టార్ట్ చేసి మీరు ఏదేదో చేస్తారండి. అందుకే నాకు భయం వేస్తుంది. నువ్వు వయాలి గారేమ కాదు, నా వయాలి గయారివి డార్లింగ్. బాబు వెనక ఆడవారికి కనపట్లేదు, కూర్చోవాలండి మొత్తం. మగవాళ్ళు మొత్తం కూర్చోవాలి. నేను ఏమన్నా గయ్యాలి పెళ్ళలా కనిపిస్తున్నానా? పొండి. అన్నంతో నువ్వు నా ముందు కనిపిస్తూ అందంతో కనిపిస్తుంటే నా మూడు బాగా వస్తుంది. అర్థమవుతుందండి, కాస్తంత హద్దుల్లో ఉంటే బాగుంటుంది. ఇంతంగా ఎదురుగా ఉంటే భోజనం ఎలా చేకూరుతుందో భోజనం తర్వాత ఆలోచిద్దాం. ముందు నీ అందాన్ని ఆ తర్వాత భోజనం గురించి. యావండి, ఆగండి, ముందు భోజనం చెయ్యండి, తర్వాత అందం తిందురు గాని.
అప్పుడే సరసాలు మొదలు పెట్టేశారా? కాస్తంత ఆ చందమామని కొంచెం దిగనివ్వండి, అప్పుడు చూద్దాం. శాంతి, నిన్ను కోరుకుంటే సరసానికి సంబంధంలో బాగుండవు. నిన్ను మూడొస్తుంటే నా ముద్దొస్తుంది. ఈరోజు మొదలు పెడదామా మన కాలాసరాన్ని? ఆల్రెడీ మీరు స్టార్ట్ చేసేసారు కదా. ముద్దులని హద్దులు లేకుండా ఎక్కడి వరకు వెళ్తారో నాకు బాగా అర్థమైంది శ్రీవారు. భార్య భర్తల మధ్య కళ్ళ కాపలు ఏమి ఉండవు. అడ్డుకొట్టమే వాళ్ళు ఏమనుకొని మీ దగ్గర భార్య భర్తల మధ్య ఎట్లుంటారు, మనం కూడా అంతే. ఏమంటాం? ఆల్రెడీ మొదలు పెట్టారు కదండి, ఇంకేంటి? ఏమండి స్టేజ్ వాళ్ళు సూటిగా కొంటె బాణాలు విసిరలే. సోకిన ఒళ్ళు కోకలో కళ్ళు పడ్డ నీ ఒళ్ళు వదలను. చూపుకే సొళ్ళు తిరిగిన ఒళ్ళు పట్టుకో గిళ్ళు వదలకు. కుదేశాక అందాలన్నీ కుదేలైన వేళల్లో పడేశాక వల్లాలన్నీ ఒడే చాలు ప్రేమల్లో. సందెవో షేపు చిందెవో వైపు అందే నీ సోకులే. తనకు దిన చెల నీ సోకులన్నీ సోలోగా పాడుకుంటా నా ముద్దు పుచ్చుకోవా. కొలమ్మ గళ్ళ కోకే కాకెత్తు కెళ్ళ కోరిల్ తీర్చుకోవా. మెత్తగా తాకు చూపుకి మేలుకొన్నాయి సొగసులే. కొత్తగా తాకు గాయమే హాయి అన్నాయి వయసులే. గుర్రన గుర్రమై తన్నే గుట్టుగా గుండెలదరగా. కళ్ళతో నీకు కళ్ళమేశాను కమ్ముకో నన్ను కుదురుగా. భరోసాల వీరాడారా పడేస్తాను నీ సత్తా. శృతే మిల్చు శృంగారంలో రచే నీకు మేనంతా. ముద్దు ఆ వైపు రుద్దు ఏ వైపు హద్దులే లేవులే. తన్నకు దిన్ను కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తు కళ్ళ కోరింది ఇచ్చుకోవా. చేలో నీ సోకులన్నీ సోలోగా పాడుకుంటా నా ముద్దు పుచ్చుకోవా. లాటుగా అందాలన్నీ చాటుగా ఇస్తావా. ఘాటుగా కౌగిలించి మాటుగా అంటావా. కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తు కళ్ళ కోరింది ఇచ్చుకోవా. చేలో అన్ని సోలోగా పాడుకుంటా నా ముద్దు పుచ్చుకోవా. ఏమండి, ఏంటండి ఈ మధ్యన చూస్తూనే ఉన్నాను, కనీసం భోజనం కూడా చేయట్లేదు. మరీ బిజీ అయిపోయారు. కొత్త డ్యూటీ ఏమైనా చేస్తున్నారా ఏంటి? అవును శాంతి, ఈ సంవత్సరం కన్నా చేస్తున్న నేరంలో వాళ్ళకి చట్టానికి న్యాయానికి అప్పచిత్ర వరకు నేను రాత్రి బావులు తిరుగుతున్నా శాంతి. ఏమండి, ఏంటండి మీరు మాట్లాడేది? అలాంటి దుర్మార్గులతో మనకెందుకండి? అవును శాంతి, ఈ నగరంలో బడాబాబులు ముగ్గురు ఉన్నారు. వాళ్ళు ప్రజలు మోసం చేస్తున్నారని ఎంతగానో
అక్రమాలు చేస్తూ ఆ నా కొడుకులు బడబాబులు చేస్తున్నారు. వాళ్ళు మాత్రం అంతమయ్యేంత చేయను. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? ఎవరండి అంతటి దుర్మార్గులు? ఈ నగరంలో పేరు మోసిన బడాబాబులు ముగ్గురున్నారు. ఒక నా కొడుకు హాస్పిటల్ నడుపుతున్నానని పేరు పోసాడు. ఇంకొకడు నకిలీ ముందు తయారు చేస్తున్నానని నడుపుతున్నాడు. ఇంకొకడు వీళ్ళిద్దరిని కాపాడటానికి బడాబాబులు నా కొడుకు దర్బాడు. వీళ్ళిద్దరు రాజకీయాన్ని నడుపుతున్నారు. శాంతి ఏంటండి ఎంతసేపు దేశ రక్షణ దేశం అంటూ డ్యూటీ పని మీదే ఉంటారు తప్ప కాస్తైనా మా ధ్యాస ఉందండి మీకు? శాంతి వీళ్ళు ఎంతగానో దేశాన్ని పీడించి చంపేస్తున్నారు. శాంతి ఎంత దారుణానికైనా ఒడ్డుకెత్తున్నారు. శాంతి డబ్బు కోసం నా కొడుకులు ఎంత దానికైనా ఒడ్డుకెత్తున్నారు. శాంతి ఆ డబ్బు కోసం ఏదైనా సరే తెగించడం కోసం ఎంత దారుణైనా సరే తెగిస్తున్నారు. శాంతి వాళ్ళ దారుణాన్ని ఒడిగడతారు. శాంతి ఏమండి ఏంటండి అలాంటి వాళ్ళతో మనకి ఎందుకోండి? అయినా అది ఎంత నేరం, ఎంత పాపం. లేదు శాంతి లేదు. వాళ్ళు ఎంత దుర్మార్గుడైనా వారు ఎంత దుర్మార్గుడైనా సరే ఆ నా కొడుకులు నిద్రపోయేంత వరకు నేను నిద్రపోనిను. ఆ నా కొడుకుల్ని నిద్రపోనిను. శాంతి ఏమండి మీరు ఇంత అలా చెప్తున్నారంటే ఇందుకు ఎవరండి వాళ్ళు? ఈ నగరంలో ఆ నా కొడుకులు ఎంత సాగెత్తున్నారో నీకు తెలియదు. శాంతి ఆ నా కొడుకులు చేసిందే శాసనం. ఈ సమాజంలో మొత్తం ఆ నా కొడుకులు దొరబాబు, లోకేష్, అవినాష్ ఈ నా కొడుకులు మొత్తాన్ని ఈ లోకాన్ని మొత్తం శాసిస్తున్నారు. ఈ నా కొడుకులు వాళ్ళని అంతం చేసేంత ఇద్దరు శాంతి. ఏంటండి ప్రజాసేవ చేస్తూ ఉండి ఇంతటి దుర్మార్గానికి ఒడికట్టారా అండి? లేదు శాంతి, వాళ్ళ నిజానికి ప్రజాసేవ చేయట్లేదు. అన్యాయంగా ఆక్రమణంగా చేస్తున్నారు. శాంతి చేస్తున్నారు. వాళ్ళ అక్రమాలని రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి ఆక్రమిస్తున్నారు. శాంతి అందుకే ఈ ఏసీబీ ధర్మతేజ అంటే ఏమిటో వారికి నిరూపిస్తాను. వాళ్ళ సంగతి ఏంటో చూపిస్తాను. శాంతి ఏమండి ఏంటండి ఈ పోరాటంలో మీకు ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను. ఏం కాదు శాంతి, ఏం కాదు. మనం నలుగురు నమ్ముకున్న నాయకులు బాగుంటే చాలు. శాంతి చాలు. ఓకే శాంతి.
ఇంకా నా పార్ట్నర్ లోకేష్ రాలేదేంటి? వాడి కోసమే ఎదురు చూస్తున్నాను. హలో అవినాష్, ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ముందు ముందు మన వ్యాపారం ఎలా సాగాలని ఆలోచిస్తున్నాను లోకేష్. మన వ్యాపారాలకి ఏంటి? 3 కిడ్నీలు 6 ఆపరేషన్లు సక్సెస్ గా జరుగుతున్నాయి. ఇదివరకు నేను కూడా అలా అనుకొని సంతోషపడినాను లోకేష్. ఇప్పుడైనా ఏమైంది మన వ్యాపారాలకి? ఆ ఏసీపీ ధర్మతేజ గాడు మనకి కాలయముల్లా అడ్డు తగులుతున్నాడు. ఏసీపీ ధర్మదేశ మనకి ఎమ్ములాగా అడ్డు తొలుగుతున్నాడా? ఇంకా ఏం కావాలి లోకేష్? ఆ ఏసీపీ ధర్మతేజ గాడు మనకి కాలయముల్లా తగులుకున్నాడు. వాడి బొందా మన సర్వీస్ లో చాలా మంది చూసాం. వీడు ఎక్కడ చారి తీసుకున్నా మళ్ళంటి వాడిని మడత పెడతాడట. వాడికి అమ్మాయిలు తలుగుంటారు. అందుకే వాడు రెచ్చిపోతున్నాడు. వాడి ఆటలు మన దగ్గర సాగో. వీడిని తక్కువ అంచనా వేస్తానికి వీల్లేదు లోకేష్. వీలైనంత త్వరలో వీడిని అడ్డు తొలగించుకోవాలి. అదంత పైన మనం తలుచుకుంటే నర్సీపట్నంలో అమ్మాయికులు అదంతా అవినాష్ దొరబాబు తలుచుకుంటే శ్రీకాకుళం అడవుల్లో వాణ్ణి ఎత్తుకుంటూ పారాశ్రమంలో పంపిస్తారు.
అయితే మన దొరబాబుకు చెప్పి వాడిని అంతు తేలుతాం. వాడు సాబు మన చేతిలో ఉంది. వాడు ఎంత దూరం వెళ్ళినా ఏయ్, మన చేతుల్లో చచ్చిపోవాల్సిందే. మన నియోజకవర్గ దొరబాబు గారు వస్తున్నారు. అమాయకుల నుండి ఆడపిల్లల్ని హత్యారంచు అవినాష్ లోకేష్ వీళ్ళు చేసినట్టు అక్రమాలకు మాఫియాగా ఒకడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఒకడు కిడ్నీ అమ్ముకుంటున్నాడు. వాళ్ళ కాపలా కాసు ఉంటున్న దొరబాబు దొరబాబు తెలుసుకుంటే ఈ రాజ్యంలో కాదు, ఈ శత్రు దేశమైన ఈ రాజకీయ రంగంలో ఎదురేలేదు. దొరబాబు తెలుసుకుంటే దొరబాబులు సైతం ఎక్కడ లేకుండా బతికేస్తూ ఉంటాడు. అదే దొరబాబు. త్వరగా త్వరగా దేవా త్వరగా రా, టైం అవుతుంది, త్వరగా రా. దిగుదేవా, నీకేం చెప్పా, త్వరగా రా. ఏమండి వెనకమాల లేడీస్ కనబడ, కొంచెం కూర్చోండి. కొంచెం దయచేసి అందరూ కూర్చోండి. వెనకమాల లేడీస్ ఇబ్బంది పడుతున్నారు. దయచేసి అందరూ కూర్చోండి. నారాజు బాబా ఆడేం చేస్తున్నావు, సరిచే మొత్తం ఒకళ్ళే. హలో ఫ్రెండ్స్, ఏంటి చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు? అదే దొరబాబు,
మన పాలిట కాలేయంలో అడ్డు తగులుతున్నాడే ఆ ఏసేఫ్ ధర్మతేజ గురించి ఆలోచిస్తున్నాం. వాడి గురించి పెద్దగా ఆలోచించే అవసరం ఏమి లేదు. సరిగ్గా అదే మాట చెప్పాను బాబు. మన ఆలయం నుంచి మన అవినాష్ భయపడుతున్నాడు. ప్రాణాలు తీసే పాముని చూసి ఎవడైనా భయపడతాడు. అదే పెద్ద విషయం కాదు. వాడు మామూలు కాదు, పాముతారు బాబు. మాలాంటి వాళ్ళని పాతాళానికి తొక్కడానికి వచ్చిన కాలరుద్రుడు వాడే వాడే కాలరుద్రుడైనా భద్రుడైనా మనలే ఏమి చేయలేడు. కరెక్ట్గా చెప్పా దొరబాబు. వాడు కమిషన్ అయినా కమిషనర్ ఎస్పీ నారాయణ కంటే పోటు కూడా. అన్న ఒక నిమిషం ఆపండి. మహిళలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళని కూర్చోబెట్టండి. మగవాళ్ళని వెనక్కి పంపించండి. మగవాళ్ళని వెనక్కి పంపించండి, ఆడవాళ్ళు ముందుకు వచ్చి కూర్చుంటారు. మీరు అక్కడ ఉండి కాదు, కిందకి రండి. ఒక నలుగురు రండి. మగవాళ్ళని మొత్తాన్ని వెనక్కి పంపించండి. దయచేసి ఆర్గనైజర్స్ రావాలి, నలుగురు రావాలి. ఆడవాళ్ళు గోల చేస్తున్నారు పడట్లేదని. మగవాళ్ళు మొత్తాన్ని వెనక్కి పంపించండి. మేమంతా కష్టపడి నేర్చుకున్నాం. ఆ స్టేజ్ దగ్గర వాళ్ళు కూడా రావాలి. అక్కడ బ్యారికేడ్ల దగ్గర మొత్తం అందరూ మన పిల్లలు వేస్తున్నారు కదా. కూర్చోండి దయచేసి పంపించండి, వెనక్కి పంపించండి వాళ్ళని. అది బాక్సుల దగ్గర ఉన్న వాళ్ళు మొత్తం వెనక్కి పంపించండి. ఆ బాక్సుల దగ్గర ఉన్న వాళ్ళు మొత్తం వెనక్కి పంపించాలి. ఆడవాళ్ళని ముందు కూర్చోబెట్టండి. ఆడవాళ్ళు మొత్తం ముందుకు వచ్చి కూర్చోండి అమ్మా. మీరు కూర్చుంటే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. మీరు నిలబడితే వాళ్ళు నిలబడతారు. మీరు కూర్చోండి. ఇటువైపు కూడా రావాలి. అక్కడ బాక్సుల దగ్గర బ్యారికేడ్ల దగ్గర ఎవరు ఎర్త్ వస్తుంది తమ్ముళ్ళు. ఆ బ్యారికేడ్లు పట్టుకోవద్దు, ఎర్త్ వస్తుంది. బ్యారికేడ్లు ఎవరు పట్టుకోవద్దు. పంపించండి, వెనక్కి పంపించండి. అమ్మా రండి, మహిళలు ముందుకు రండి. ఆడవాళ్ళు మొత్తం ముందుకు రండి. ఆడవాళ్ళు ముందు కూర్చుంటే మగవాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. రావాలి ముందుకి, ఆడవాళ్ళంతా ముందుకు రావాలి. రండి, ముందుకు రండి. దయచేసి అందరూ సహకరించాలి. మగవాళ్ళు వెనక్కి వెళ్ళి నిలబడి ప్రశాంతంగా చూడండి. ఆడవాళ్ళకి ముందు అవకాశం ఇవ్వండి, వాళ్ళు కూర్చుంటారు. రావాలి ఆడవాళ్ళు, చిన్నపిల్లలంతా ముందుకు రావాలి. అక్కడ సౌండ్ సిస్టమ్ దగ్గర కూడా ఆ బల్ల మీద అంతమంది అవసరం లేదు, మొత్తం దిగి వెళ్ళిపోవాలి. దిగాలి అక్కడ. ఆ లైటింగ్ బోర్డు దగ్గర కూడా ఎవరు ఉండకూడదు అన్న, కూర్చోవాలి మీరు. ఆ లైటింగ్ బోర్డు దగ్గర అంతమంది ఉండకూడదు. లేవాలి మొత్తం అక్కడ చెక్క మీద. రావాలి ఆడవాళ్ళు ముందుకు రావాలి. మగవాళ్ళు వెనక్కి సర్దుకోండి కొంచెం. వీడియో బల్ల వెనక వైపు ఉన్న మగవాళ్ళంతా వెనక్కి వెళ్ళాలి. వీడియో కెమెరాకి వెనక వైపు ఉన్న మగవాళ్ళంతా కొంచెం దూరంగా వెళ్ళాలి. దయచేసి సహకరించండి. మగవాళ్ళు కొంచెం వెనక్కి సర్దుకొని నిలబడితే ఆడవాళ్ళు కూర్చొని చూడటానికి అవకాశం ఉంటుంది. అమ్మా మీరు కూర్చోవాలి. మీరు నిలబడితే వాళ్ళు కూడా నిలబడతారు. మీరు కూర్చోండి. ఆడవాళ్ళంతా ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి. అలాగే అదిగో బాక్సుల దగ్గర ఉన్నారు, వాళ్ళు కూడా వెనక్కి రండి. తమ్ముళ్ళు కొంచెం రండి. అక్కడ ఇరుక్కొని ఎందుకు రండి, కొంచెం వెనక్కి రండి. వాళ్ళని పంపించన్నా, వెనక్కి పంపించాలని. రెండు వైపులా బాక్స్ దగ్గర ఉన్న వాళ్ళు వెనక్కి పంపించు. మన వాళ్ళే కదా వేస్తుంది నాటకం, అందరూ చూడాలిగా. అందరికీ అవకాశం కల్పించండి. కరెక్ట్గా చెప్పేస్తారు బాబు. కమిషనర్ అంటాడు మనగాడ, మనకు దగ్గర అన్న పొట్టుగాడ.
మన దెబ్బకి పంజాబ్ రాష్ట్రాలు పారిపోయారు. ఏడిని ఎక్కడ పంపించాలో మీరే చెప్పండి. ఈ రోజే హోమ్ మినిస్టర్ మాట్లాడి సెటిల్ చేద్దాం. ఆ పంచే దొరబాబు వాడి పేరు చెబుతుంటే రాత్రిపూట నాకు నిద్ర కూడా పడుతుంది దొరబాబు. ఒక ఫుల్ బాట్లి మందు కొట్టి పడుకు, నిద్ర కాదు దాని అమ్మ కూడా పడుతుంది. నాగపూర్ నుంచి నరేంద్ర ఫోన్ చేశాడు. 4 కిడ్నీలు కావాలని 10 లక్షలు క్యాష్ పంపిస్తానన్నాడు. అది పాత రేటు. ఒక్కో కిడ్నీ 10 లక్షలు పంపిమని, 40 లక్షలు పంపిమని 4 రోజుల్లో సెటిల్ చేద్దాం. బిజినెస్ బాగానే ఉంది దొరబాబు, కానీ వాడి కన్ను మన మీద పడింది. మన హాస్పిటల్ మీద వాడు ఒక కన్నేసి ఉంచాడు. వాడు మన మీద ఒక కన్నేసి ఉంచాడు. నేను వాడి మీద 2 కన్నేసి ఉంచాడు. మనల్ని ఏమి చేయలేడు. ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నా. వాడు దొరికితే సభా చేస్తా, లేకపోతే వాడంతా వాడి పొదికంతా మన గుట్టు వ్యాపారం రన్ చేస్తానికి ఒక రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ తయారు చేస్తాడంట. అంతవాడికి వాడు బతుకుంటే కదా. వాడిని కుక్కన కాల్చాడు కాలుస్తా. దొరబాబు ముందు మంచిగా చెప్పి చూద్దాం. మన మాట విన్నాడా? సరే లేదంటే వాణ్ణి ఆ దేవుడి దగ్గరికి పంపిద్దాం. వాడు మన మాట వినాలే గాని ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇద్దాం. వాడు డబ్బుకు లొంగే రకం కాదు. వాడు మన కెపాసిటీ ఏంటో చూపించాల్సిందే. మాటల్లో పడి మర్చిపోయాను. ఆ హైదరాబాద్ నుంచి ఒక హీరోయిన్ వస్తానుంది, ఇంకా రాలేదండి. మామిడి పండులా నిగనిగలాడుతున్నావే, నిన్ను ఓ పట్టు పట్టాల్సిందే. చూడియర్, మా వాళ్ళు మంచి పసి మీద ఉన్నారు. మా వాళ్ళతో హిందీ చేయి. తమ్మన్నకి తక్కువ, కాజల్కి ఎక్కువ, త్రిషకి ఎక్కువ లేకుండా నాతో మజా చేసి చూపుడు. నా మగతను ఎందు చూపిస్తావు బుల్బుల్.
ఎంత చెడ్డ ఒకేసలే అందానికే సిగ్గేసలే అద్దానికే బీటే కొట్టేసి నా రైలు పెట్టనా ఓ బాబు నీ మీదే మోజు పడ్డా నీతోనే నే కాలు జారి పడ్డా ముద్దాడితే ఉండుండనా మొక్కుతలా తోడుండనా లైటే తీసేసి నీళ్ళలో పెట్టుకో ఓ బేబీ నీ మీద బెంగపడ్డా ఓ బాబు నీ మీదే మోజు పడ్డా నాకేమో పిచ్చాకలే తీరేదే ఎక్కమరి ఒళ్ళంతా ఒకటే చలి తీరేనా ఈ రాత్రి అలపు సలుపు రెండింతలై ఉడుకు తుడుకు రెట్టింపులై అడిగేసిందమ్మాది తోడు నలిపేసిందయ్యో నాయుడు పచ్చ పచ్చగా కౌగిలు కోరగా ఓ బేబీ నీ మీద బెంగపడ్డా ఓ బాబు నీ మీదే మోజు పడ్డా పై పైనే ఓ మాటము లోలోన ఆరాటము అంతేలే పోరాటము ఆడే కోలాటము కలిసి కలిసి కౌరింతగా వయసు సొగసు తొళ్ళెంతగా దులిపేసిందయ్యో నీ జరు తల్లి రోజుల్లోనే బేజారు నచ్చేది చేస్తే ఏ గొడవ లేదుగా ఓ బాబు నీ మీదే మోజు పడ్డా ఓ బేబీ నీ మీద బెంగపడ్డా ముద్దాడితే ఉండుండనా మొక్కుతలా తోడుండనా బీటే కొట్టేసి నా రైలు పెట్టనా ఓ బాబు నీ మీదే మోజు పడ్డా ఓ బేబీ నీ